ఇదంతా నాదే అని అంటాం. ఆ పాట అయిపోగానే నా బలం నా శక్తి అని అంటున్నాను. కాబట్టి ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి, మీకు ఇచ్చిన గృహం, మీకు ఇచ్చిన భార్య, మీకు ఇచ్చిన భర్త, మీకు ఇచ్చిన వస్త్రములు, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన చక్కని బ్రేక్ఫాస్ట్ అన్నింటిని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపలేనిది, ఆయన దయలేనిది ఒక్క పూట కూడా మనం భోజనం చేయలేము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక్కోసారి మనకు దేవుని కృప యొక్క వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక్క పూట ఒక్క బ్రేక్ఫాస్ట్ చేయకపోతే, ఒక బ్రేక్ఫాస్ట్ చేయడానికి డబ్బులు జేబుల్లో లేకపోతే అప్పుడు తెలుస్తుంది దాని యొక్క వాల్యూ. అందుకే ఒక్కోసారి దేవుని కృతజ్ఞత కలిగి ఉంటాం. అందుకే భక్తులు అంటున్నాడు, ఆయన చేసిన మేలుల్లో ఏమి మరువకున్నాడు. దేవుడు ఇచ్చిన సమస్తాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిద్దామా? రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఏదో పెద్ద గొప్ప ప్రసంగం లాగా కాకుండా, మరి ఒక ఫైర్ తోటి ఉంచి మరి ప్రసంగం లాగా కాకుండా, మరి మీరు అర్థం చేసుకున్నటకు, మీరు గ్రహించుటకు, మీ జీవితాల్లో అన్వయించుకున్నటకు కొన్ని వారముల నుండి వెరీ సింపుల్ వేలో మీకు అర్థం కావడానికి దాదాపు ఒక 7 వారాల నుంచి కొన్ని సందేశాలు నేను మీకు తెలియజేస్తున్నాను. గొప్ప అంటే డీప్ డివోషన్లోనికి, లోతైన మర్మంలోనికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు కొంత మరి ఆత్మీయ అపరిపక్వతలో ఉన్న విశ్వాసులు అర్థం చేసుకోలేరు. కాబట్టి చాలా ఈజీగా మీకు అర్థం మీరు అర్థం చేసుకునడానికి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను. కొన్ని వారముల నుండి నేను మీకు అవి బోధిస్తున్నాను. ఇంకా సేపరేట్ అవ్వలేదు, నేను టాపిక్లోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ లోపల ఆ మెయిన్ సబ్జెక్ట్లోకి నేను వెళ్ళే లోపల లాస్ట్ సండే వెరీ ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కొన్ని పాయింట్స్ నేను మీకు తెలియజేశాను. అది 3 పాయింట్స్ నేను మీకు తెలియజేశాను. ఆ 3 పాయింట్స్ ఒకసారి మీరు రిమైండ్ చేసిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. మనము కొన్నింటి వరకు పరిగెట్టాలి. ఓకే. మన వెంట కొన్ని పరిగెట్టి చేసుకోవాలి. ఓకే. కొన్నింటికి మనము పరిగెత్తాలి. మన దూరం ఉండాలన్నమాట, పరిగెత్తాలి. కొన్నింటి నుంచి మనం పరిగెత్తుకుని పోవాలి. ఎస్. ఫస్ట్ అందరూ చెప్పండి ఒకసారి. మనము కొన్నింటి వరకు పరిగెట్టాలి. మీరు మౌనంగా ఉంటే మాత్రం మీ జీవితాలలో ఏం జరగదు. ఓన్లీ లిజనర్స్గా ఉండకూడదు, అది మీ జీవితాలలో ఫలించాలి. మన ఆత్మీయ జీవితంలో, క్రిస్టియన్ లైఫ్లో కొన్నిటి వెంట నీవు పరిగెత్తాలి. చాలా స్పష్టంగా నేను మీకు తెలియజేశాను. అదే విధంగా సెకండ్ పాయింట్ నేను మీకు తెలియజేశాను, కొన్ని మీ వెంట పరిగెత్తాలి. ఓకే. కృపాక్షేమములు నా వెంట వచ్చు, దానికి సంబంధించిన రెఫరెన్స్ని కూడా నేను మీకు చూపించాను. అదేవిధంగా కొన్నిటి నుండి నీవు పరిగెత్తాలి. ఈ 3 పాయింట్స్. ఇది ఓన్లీ ఒక దైవజనుడు బోధిస్తున్నప్పుడు దాన్ని ఒక సబ్జెక్ట్ లాగానే తీసుకొని, ఒక నాలెడ్జ్ లాగా, ఒక ప్రొఫెసర్ లేదంటే మీ లెక్చరర్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు ఒక లెక్చరర్ ఏ విధంగా పాఠాలు చెప్తాడో ఆ పాఠం లాగా వింటా ఉంటారు. దాన్ని మీ జీవితంలో ప్రాక్టికల్గా కనాలి, అభ్యాసపూర్వకంగా దాన్ని చేయాలి. వినడం మాత్రమే కాదు, లాస్ట్ సండే మీరు ఏదైతే విన్నారో దాన్ని అభ్యాసపూర్వకంగా ఈ వారం అంతా చేసి ఉంటారు. ఎంతమంది చేశారు చెప్పండి? కొన్నింటి వెంటనే ఉండి ఎవరెవరు పరిగెత్తారు? దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నెరవేరాలి. Then bad thoughts come into your life, into your heart. కొన్ని దుష్టమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది యువర్ బిలీవర్. ఈవెన్ ఇఫ్ యువర్ బిలీవర్ 6 to 30 years, 20 years, మీరు 20 సంవత్సరాల నుంచి బాగా బైబిల్ రీడింగ్, బాగా ప్రార్థన చేస్తారు, బాగా బైబిల్ వాక్యం చదువుతారు. అయినా కానీ ఒక్కోసారి వల్గర్ లాంగ్వేజ్ వస్తూ ఉంటాయి, ఒక్కోసారి బూతు మాటలు వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కోసారి రివెంజ్ తీసుకునే, అంటే నన్ను ఇంత మాట అన్నా కదా నేను చూస్తా. ఇక్కడ మాత్రం ప్రార్థన చేస్తాడు బాగా, ఇక్కడ మాత్రం బాగా పాఠాలు పడతాడు. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఒక అన్యులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఒక అన్యులాగా మాట్లాడుతూ ఉంటాడు. దాని నుండి పరిగెత్తాలి. అయ్యో నేను ఐఎమ్ నాట్ సపోజ్ టు బి హియర్, ఐఎమ్
ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దట్. అరే నేను ఈ విధంగా మాట్లాడకూడదు, నేను ఈ స్థలంలో ఉండకూడదు, దేవుని యొక్క ఉద్దేశం ఇది కాదు, దేవుడు నన్ను అందుకొరకు ఎన్నుకొనలేదు, ఈ మాటలు మాట్లాడడానికి ఎన్నుకొనలేదు. దేవుడు నేను ఈ విధముగా మాట్లాడటం, ఈ విధముగా నేను ఎమోషన్ అయిపోయి, ఈ విధముగా నేను కంట్రోల్ తప్పిపోయి మాట్లాడటం దేవుని చిత్తము కాదు. సో దట్ ఐ కెన్ మూవ్ ఫ్రమ్ హియర్. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేదు, అక్కడే ఉండి పోరాడుతూ ఉంటాం మనుషులు, అక్కడే ఉండి మన ఎమోషన్స్ అన్నింటినీ కూడా బర్స్ట్ అయిపోతాం. లైక్ ఏ టైర్ ఏ విధంగా ఉండి ఆ ప్రెషర్ తట్టుకోలేక బర్స్ట్ అయిపోతాం, ఆ విధంగా బర్స్ట్ అయిపోతాం. యు ఆర్ నాట్ సపోజ్ టు బర్స్ట్ లైక్ దట్. అక్కడ నుంచి నువ్వు పరిగెత్తాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా కొన్నిటి నుండి నువ్వు పరిగెత్తాలి, కొన్నిటి నుండి నువ్వు ఫ్రీ అవ్వాలి. రైట్, ఇది నేను మీకు బోధించాను లాస్ట్ టైం. ఓకేనా? ఫస్ట్ కొన్నిటి వెంట నీవు పరిగెత్తాలి, దేవుడు దాచి ఉంచిన వాటి వైపు పరిగెత్తాలి, దేవుని సన్నిధి వైపు పరిగెత్తాలి. నేను మార్నింగ్ సిద్ధమవుతూ ఒకసారి నేను CCTVలో చూస్తూ ఉంటాను, ఎవరెవరు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. కొంతమంది మంచిగా బైక్ దిగి ఇది ఆ చెట్ల కింద నుంచి చర్చిలో ఆ విధంగా వస్తూ ఉంటారు. మీరు అనుకుంటున్నారు ఎవరు చూడట్లేదు, ఒకవేళ నేను చూడకపోతే ఎవరు చూస్తూ ఉన్నాడు? దేవుడికి ఇస్తూ ఉంటాడు. దేవుడి వాక్యంలో ఉంది, ఆయన మందిర ఆవరణను చూడాలనే ఆశపడితే ఎంత ఆశ చూడండి, ఎంత డిజైర్ చూడండి దేవుని సన్నిధి గురించి. నేను కొన్ని వారం నుంచి లాస్ట్ వీక్ నుంచి నేను ఏదో మాట్లాడుతున్నా. క్రిస్టియన్ లైఫ్లో ఒక బిలీవర్గా నీకు ఉండవలసిన ఆశ, నీకు పరిగెత్తవలసిన కొన్ని విషయాలలో నువ్వు ఆశ పెట్టుకోవాలి. కొన్ని విషయాలను నువ్వు ఆశ పెట్టుకుని అది దొరకక సొమ్మసిల్లాలి. దేవుడి వాక్యంలో నీ మందిర ఆవరణను చూడాలని నా ప్రాణము ఆశపడుతున్నది. దేని గురించి ఆశపడుతున్నారు? దేని గురించి నా ఆసక్తి కలిగి ఉన్నారు క్రిస్టియన్ లైఫ్లో? దానికి సంబంధించి ఈరోజు మీ విధంగా ఉన్నారు. మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆ విధంగానే ఉన్నారు. అందుకే తెలుగులో ఒక మంచి సామెతది, ఎక్కడేసిన ఒకటి అక్కడే. ఎందుకుంది ఎక్కడేసిన ఒకటి ఎక్కడైందని అంటే, నేను బాగా కష్టపడుతూ ఉంటే, నేను బాగా ప్రార్థన చేస్తూ ఉంటే, నేను ఆత్మీయ జీవితంలో చాలా ఆశ కలిగి ఉంటే నీ పరిస్థితులు ఎందుకు మారు? నువ్వు ఏమి మారట్లేదు కాబట్టి నీ పరిస్థితులు మారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా నేను మాట్లాడేది? మన మనసు మారండి, మన ఆత్మీయ జీవితం మారండి, నీ ప్రార్థన జీవితం మారండి, నీ ఆలోచన విధానం మారండి. నేనేం మారనండి, ఇట్లనే ఉండాలి, నేను ఇట్లనే ఉంటాను, నేను ఇట్లనే మూర్ఖుడిగా ఉంటాను, నేను ఇట్లనే ఆలస్యంగా వస్తాను, నేను ఇట్లనే ప్రార్థన చేయను, ఇట్లనే నేను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాను. దేవుడి వాక్యానికి, దైవజనుడికి, నాతోటి సహోదరుడికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాను. నా టైం నాకు కుదిరితే దేవుని సన్నిధికి వస్తాను, కానీ నా పరిస్థితులు అన్నీ మారిపోవాలి. లక్షలు వచ్చి పడిపోతూ ఉండాలి, కార్లు రావాలి, మరి బంగారం అంతా పెరిగిపోవాలి, నా ఆస్తి అంతా పెరిగిపోవాలంటే ఏమీ మారదు. ఫస్ట్ మారాల్సింది నీలో ఉన్న ఆశ. దేవునికి స్తోత్రం. పాట ఉంది కదా, ఒక ఆశ చాలయ్యా. పాటలు మాత్రం ఎక్సలెంట్ అండి. దేవునికి స్తోత్రం. అది చూడండి, నేను అందించానంటే పాడుతూనే ఉండాలి, క్రియలు కూడా అదే విధంగా ఉండాలి. ఆమేన్. ఇక్కడ ఓన్లీ నేర్చుకోవడం, ఇక్కడ ఓన్లీ లిజనర్స్ మాత్రమే లేదు. ఇక్కడ నుంచి దేవుని వాక్యం దేవుని వాక్యము దైవజనుడు బోధిస్తున్నప్పుడు, కొన్ని మర్మాలు బోధిస్తున్నప్పుడు, ఈ మర్మాలన్నీ పాస్టర్ చెబుతున్నారు కదా, ఈ ప్రసంగం అయిపోనివ్వండి, నేను ఈ ప్రసంగం ఏ విధంగా దేవుడు కోరుతున్నాడో ఆ విధంగా నేను చేస్తా, మాట్లాడతానే కసి దేవుని వాక్యం వింటున్నప్పుడే మీలో అగ్ని రగలాలి. దేవునికి స్తోత్రం. ఏ దేవజనుడు ఏదైతే చెబుతున్నాడో ఆ ప్రకారం నేను జీవించాలి అని అంటే, ఈ చర్చిలో కూర్చున్నంతసేపు అయితే కుదరదు కదా. వాక్యము చెప్పి అయిపోయిన తర్వాత, కూటమి అయిపోయిన తర్వాత ఆ విధంగా నేను ఇప్పటి నుంచే జీవిస్తాను, ఈ క్షణం నుండే జీవిస్తాను. దైవజనుడు ఏ విధముగా దేవుని వాక్యము ద్వారా మాట్లాడాడో ఆ విధముగా నేను ఈ రోజు నుంచే వాయిదా వేయను. రేపటి నుంచి కాదు, వచ్చే సంవత్సరం నుంచి కాదు, ఈ రోజు నుండి ఆ విధముగా జీవిస్తాను. నేనేంటో ఆ అపవాదికి చూపిస్తాను, నేనేంటో నా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి నేనేంటో, నా బలమేంటో చూపిస్తానని కసి ఇక్కడే పుట్టాలి. ఆ ఉత్సాహం ఉండాలి. ఆదిమ సంఘం ఆ విధంగానే ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రెండోది ఏంటంటే, కొన్ని నీ వెంట పరిగెత్తాలి, కొన్నిటి నుండి నీవు పరిగెత్తాలి. హలో, లాస్ట్ వీక్ చాలా ఉంది, నేను ఎండ్ చేసేసాను. ఎందుకంటే
కొన్ని అవాయిడ్ చేయడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్. ఈ రోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాం. దట్ ఇస్ 4th పాయింట్. 3 పాయింట్స్ ఐ టోల్డ్ యూ. ఓకేనా? ఈ 3 పాయింట్స్ ఎప్పటికీ మర్చిపోదు. జ్ఞాపకం చేసుకోండి. రీజన్ వస్తుంది. హలో, వింటున్నారా? 3 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. కొన్నిటి వెంట నీవు పరిగెత్తాలి, కొన్ని నీ వెంట పరిగెత్తే విధంగా చేయాలి, కొన్నిటి నుండి నీవు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు 4th పాయింట్ మనం నేర్చుకున్నాం. ఓకే, క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఆసక్తి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ విషయాలలో మీరు రెడీగా ఉండాలి. కొంతమంది కొట్లాటకు రెడీ. హలో, కొంతమంది తిండికి రెడీ, కొంతమంది నిద్రకు రెడీ. ఓకే, ఉంటారు కదా కొంతమంది తిండిపోతులు, తిరుగుబోతులు, నిద్రపోతులు, వదరబోతులు. వాడిని మాట్లాడటం ప్రారంభం చేస్తే వాడే మాట్లాడుతూ ఉంటాడు, వేరే వాళ్ళని ఎవరు మాట్లాడలేడు కదా. ఏమంటారు వాళ్ళని? వదరబోతులు. హలో, ఆ విధంగా క్రైస్తవ జీవితంలో ఇవి ఎప్పుడు కూడా మనలో నుండి రెడీగా ఉండాలి. కదిలిస్తే ఇవి కనపడతా ఉండాలి మన జీవితంలో. ఈ గుణగణాలు కనపడతా ఉండాలి. ఏది ఏ గుణగణం కనపడతా ఉండాలి? కొన్ని వెంట నీవు పరిగెత్తుకున్నట్టు కనిపించాలి. అరే, ఎప్పుడు చూసినా కానీ ఎంతైనా ఎంత క్రైస్తవులు, మీ క్రైస్తవులం కావాలి, మీ విశ్వాసం కావాలి. నేను చర్చికి వెళ్ళమా, ఈయన మరీ ఎందుకు ఇంత ఆశ అన్నట్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు 4th పాయింట్ మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. అందరూ జాగ్రత్తగా వినండి. కొన్నింటిని నీ నుండి పరిగెత్తించాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 4th పాయింట్ ఈ 3 పాయింట్స్లో వచ్చిందా? కాలే కదా. కొన్నింటిని నీ ముందు నుండి నీవు పరిగెత్తించాలి. ఈ 3 పాయింట్స్లోనేమో కొన్నింటి వెంట నీవు పరిగెత్తాలి, కొన్ని నీ వెంట పరిగెత్తే విధంగా చేసుకోవాలి, కొన్నింటి నుండి నీవు పరిగెత్తాలి. ఈ 4th పాయింట్లో యు ఆర్ నాట్ గోయింగ్ టు రన్, యు హావ్ టు మేక్ రన్ సమ్వన్. కొన్నిటిని నీ నుండి పరిగెత్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక జేమ్స్ 4:7 చదువుతున్నాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. అందరూ జాగ్రత్తగా వినండి. హలో, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వింటే మాత్రమే అర్థమవుతుంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా ఈరోజు మనల్ని బలపరుచున్నాడు. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన మరి ఒకసారి ఒక బిలీవర్గా, ఒక విశ్వాసిగా మాకు ఉండవలసిన మా గుణ లక్షణంలో ఎప్పుడు కూడా ఎదురు వాళ్ళు చూడగలిగిన కొన్ని లక్షణాలను వచ్చినట్టు నేర్చుకుంటున్నాను. అవి ఎప్పుడు మాలో రివీల్ అవ్వాలి, అవి ఎప్పుడు కూడా మా నుండి మానిటర్ అవ్వాలని మీరు కోరుతున్నాను. అది ఈరోజు నాయన 4th పాయింట్ మేము నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న 3 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి మా జీవితంలో భాగమవుతుంది కాదు. విన్నామో వదిలిపెట్టామో అని కాకుండా మీ వాక్యమైన మా హృదయముల మీద, పలకల మీద భద్రపరుచుకున్నట్టు, రాసుకున్నట్టు సహాయం చేయండి. యాకోబు నాయన రాసిన పత్రికలో నుండి నేను ఇప్పుడు చదువుకున్న లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడండి. యాక్యురేట్గా ఉన్న సత్యము మర్మం మీద ఈరోజు మాకు తేటగా బయలుపరచండి. సో దట్ we may live in you, we may resist the devil. తండ్రి, దాని ద్వారా మేము ప్రతి దాన్ని కూడా మాకు వ్యతిరేకంగా నిలబడే మనుషులను, మాకు వ్యతిరేకముగా నిలబడే అంధకార శక్తులను పారదోలుటకు మాకు శక్తిని ఇవ్వాలని మీరు కోరుతున్నారు. ఆ మర్మం ఇక్కడ దాచి ఉంచారు. ఈ మర్మము తెలియక లోకము వైపు, ఈ మర్మము తెలియక అపవాది యొక్క దాని చిత్తము వైపు ఎంతో మంది పరిగెత్తి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తండ్రి. కానీ మేము జయించిన వారముగా మేము ఒక దగ్గర నిలబడి కొన్ని శక్తులను,
మాకు వ్యతిరేకముగా ఉన్న వాటిని తరముటకు ఈరోజు మా అందరికీ శక్తిని ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావం మీరు పొందండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వెరీ ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్లో. బికాస్ ఒక్కోసారి మనము పరిగెడతా ఉంటాం. కొంతమంది మనల్ని పరిగెత్తిస్తూ ఉంటారు. కొన్ని సమయాలలో హరి అయిపోతూ ఉంటుంది, చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, మరి ఇవన్నీ కూడా మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాయి. ఒక్కోసారి శత్రువులు కూడా ఒక్కోసారి పరిగెత్తిస్తూ ఉంటారు, బంధువులు ఒక్కోసారి పరిగెత్తిస్తూ ఉంటారు. కొన్ని సమస్యలు అనేవి మనల్ని పరిగెత్తించినట్టే ఉంటాయి. మహా టెన్షన్ పెట్టేస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు అనేవి. రీజన్ ఏంటి దానికి? మనము దానికి సంబంధించి బాగా గమనించండి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కోరుకుంటాం. అంటే తాత్కాలికంగా ఈ సమస్యను అలానే ఉంచుతాం. మనం బాగా గమనించండి, రాష్ట్రంలో సమస్యను అలానే ఉంచి దాని పక్క నుండి వెళ్ళిపోయే మార్గాన్ని మనం ఎంచుకుంటాం. కానీ అది మన జీవితానికి సంబంధించింది కాబట్టి మరలా మనకు తారసపడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు డోంట్ ట్రై టు ఎస్కేప్. వాటిని తాత్కాలికంగా దాటివేసి సమస్యను అలానే ఉంచి మనం ముందుకు వెళ్ళడం కాదు. సమస్యను తీసివేసి, తొక్కివేసి, అది ఇంకా నీ జీవితంలో ఎప్పటికీ కూడా తారసపడకుండా చేసి ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది మన జీవితంలో చేయము కాబట్టి ద సేమ్ ప్రాబ్లమ్, సేమ్ సిచ్యువేషన్స్ వి ఫేస్ రిపీటెడ్లీ. మనము మరలా అలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. దాని గురించి దేవుని వాక్యంలో ఏముందో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మరొకసారి చదవండి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అందరికీ పారిపోవును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పారిపోతుంది అపవాది? ఎప్పుడు నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు నిన్ను చూసి, నీవు వస్తున్న ఆ యొక్క వైబ్రేషన్ చూసి, నీవున్న స్థితి, నీవున్న పరిస్థితి నుండి పరిస్థితులన్నీ కూడా నిన్ను దాటి వెళ్ళిపోవాలి. నీవు ఎక్కడికి వెళ్తున్నావో, నీవు వెళ్తున్న మార్గంలో నీకు వ్యతిరేకముగా ఉన్న పరిస్థితులు నువ్వు వస్తున్నావని తెలిసి అవి ముందే తొలగాలి. దేవునికి స్తోత్రం. ఆ విధమైన విశ్వాస జీవితం దేవుడు మనల్ని కోరుతున్నాడు, మన నుండి కోరుతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి, అపవాదిని ఎదిరిస్తే అది మీ మధ్య నుండి మారిపోతుంది అని చెప్పారు కదా. ఇక్కడ అదే చదువుకున్నాం కదా. అంతా చదవండి ఒకసారి, చెప్పండి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అది మీ వద్ద నుండి పారిపోదు. చాలా క్లియర్గా ఒకసారి ఎప్పటి నుంచో మన చేతులలో బయట తెలుగుతుంది కాబట్టి మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఫస్ట్ స్టాప్, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు ఎప్పుడు? ఎదిరించిన తర్వాత. అసలు ఎదిరించే స్థానం నీకు కావాలి అని అంటే, ఎదిరించడానికి నువ్వు క్వాలిఫై అవ్వాలని అంటే, ఎదిరించడానికి ఒకసారి చూడండి, నువ్వు పోయి కొన్ని పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని సవాల్ చేస్తాం అనుకోండి, మనకి క్యాపబిలిటీ, ఎలిజిబిలిటీ లేకుండా ఎవరినో ఒకరిని బెదిరిస్తే వాడు ఏమంటారు? నువ్వు నడుతున్నానంటారు. అదే నువ్వు క్యాపబుల్ అయి ఉండి, నువ్వు సామర్థ్యం కలిగి ఉండి, నువ్వు ఒక సిచ్యువేషన్లోనికి వెళ్ళి నువ్వు ఎంటర్ కాగానే అక్కడ అందరూ కూడా నీ మాట వినాలి. అక్కడ ఎవడైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో వాడు నీకు వెంటనే నువ్వు వచ్చింది చూసి భయపడాలి అని అంటే నువ్వెవరై ఉండాలి? వాడి మీద అధికారం కలిగి ఉండాలి. వాడి బలహీనతలన్నీ నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ నీకు వాని మీద నీకు అధికారం లేకపోతే, వాని బలహీనతలన్నీ నీకు తెలియకపోతే, నువ్వు గద్దిస్తున్నాగానే నువ్వుడే నన్ను అనడానికి నీకేం అధికారం ఉంది అని అంటాడు. అవునంటారు కదా.
అందుకే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది, ఫస్ట్ వీ హ్యావ్ టు సబ్మిట్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే దానికంటే కూడా అపవాదిని మీరు ఎదిరించాలి అని అంటే, అపవాది మీరు ఏ స్థలంలోనికి వెళ్ళినా వాడు ఎంత బలవంతుడైనా కానీ వాడు నిన్ను చూసి భయపడాలంటే ఫస్ట్ నీవు దేవునికి సబ్మిట్ చేసుకున్న వాడివై ఉండాలి. అక్కడికి వెళ్ళి నీవు ఏమనుకున్నావో, నీ కోపం ఏదైతే ఉందో అది మాట్లాడటం కాదు, దేవుని మాట మాట్లాడగలిగిన వాడివై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తున్నాం, అపవాది శోధించడానికి వచ్చినప్పుడు ఈ కోటెడ్ విత్ ద స్క్రిప్చర్స్, ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలు యేసుక్రీస్తు చూపించాడా. ఆయన సొంతగా నువ్వెంత, నీ లెక్కెంత, నేనెవరినో తెలుసా, నీకు నా పుట్టిక ఏంటో తెలుసా, అసలు నేను ఏ విధంగా జన్మించానో తెలుసా, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా, పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు నా సింహాసనం ఎలా ఉండేదో నీకు తెలుసా అని అన్నాడు. సాతాను జయించడానికి దేవుడు ఏం చేశాడు, యేసయ్య ఏం చేశాడు, అధికారం కలిగి ఉన్నాడు. అపార్ట్ ఫ్రమ్ బైబిల్ did he show, did he talk anything? బైబిల్ గ్రంథంలో నుండి కాకుండా యేసుక్రీస్తు తన స్వంతగా ఫిజికల్ ఎమోషన్స్ చూపించాడా? డిప్రెషన్ అయిపోయి, అరే సాధారణ నన్ను శోధిస్తుంది, నేను ఇంత బతికి వీడితోటి మాట్లాడటం ఏంటని చెప్పేసి మనం అనుకుంటాం కదా. కానీ యేసుక్రీస్తు ఆ విధంగా అనలేదు. బట్ అన్నాడు, సాతాను శోధించినప్పుడు యేసుక్రీస్తు ఆ విధంగా అనుకోకుండా దేవుడు ఏం చేశాడు అంటే దేవుని వాక్యాన్నే ఉపయోగించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం మొట్టమొదట ఏం చేయాలంటే, దేవుని అపవాది నీకు భయపడాలంటే, అపవాది శక్తులు నీ నుండి పారిపోవాలంటే సాతాను నీలో చూసేది ఏంటో తెలుసా? either you submitted your life unto God or not. దేవునికి పరిపూర్ణంగా నీవు సమర్పించుకున్నావా లేదా? దేవుని చింత ప్రకారం ఎవరు ఏది అన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ, తినడానికి తిండి ఉన్నా లేకున్నా, ధనం ఉన్నా లేకున్నా, ఐశ్వర్యం ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, దేవుని చిత్తము మాత్రమే నా జీవితంలో జరగాలి, దేవునికి మాత్రమే నేను లోబడతాను, దేవుడు ఏది మాట్లాడమన్నాడో అదే నేను మాట్లాడతానని చెప్పేసి దేవునికి నీవు సంపూర్ణంగా సబ్మిట్ చేసుకున్న వాడివైతే అపవాది అప్పుడు నిన్ను చూసి భయపడతాడు. నీ ఇష్టం వచ్చిన చింతము నీవు చేసుకుంటూ, నీకేది మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడుతూ, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికి వెళుతూ, నువ్వు ఏది చూడాలనుకున్నావో అది చూస్తూ, ఏది త్రాగాలనుకున్నావో అది త్రాగుతూ, దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ భక్తుల్లాగా నడిచి బయటికి వెళ్ళిన తర్వాత నీ డిజైర్స్ బట్టి మాట్లాడి, నీ ఆవేశం బట్టి మాట్లాడి, నీకు వచ్చిన మాటల్లా కూడా మాట్లాడి, దేవుని బిడ్డగా నిలబడి నన్ను చూస్తే అపవాది గడగడగడగడలాడాలి అని అంటే నువ్వు గడగడలాడతావు, నువ్వు భయపడిపోతావు, నువ్వు డిప్రెషన్లోనికి వెళ్తావు. దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ దేవుని వాక్యంలో అపవాది నీ నుండి ఫ్రీ అవ్వాలంటే, అపవాది నీ నుండి పారిపోవాలనంటే, నీవు వస్తున్న జాడ చూసేదానికి గడగడలాడాలనంటే ఫస్ట్ నీవు సంపూర్ణముగా ఆయనకు సబ్మిట్ చేసుకున్న వాడిపై ఉండాలి. లోకమంతా కూడా ఎదిరించిన, నీ బంధువులు ఎదిరించిన, నీ బిడ్డలు ఎదిరించినదని, ఏం దేవుడు ఆదివారం మాతో ఉండకుండా నువ్వు చర్చికి ఎందుకు వెళ్తావు, నువ్వు ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్తావు ఎందుకని చెప్పేసి అందరూ అంటున్నా కానీ, నువ్వు ఏది ఏమైనా కానీ, నువ్వేమైనా అనుకో, నేను దేవుని సన్నిధికి మాత్రమే వెళ్తానని చెప్పేసి నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకుంటే అపవాది నిన్ను చూసి భయపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుగు మాస్టర్ గారు నాకు ఈ శ్రమలు వచ్చాయి, ఎదుగు మాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, ఆ మాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నా, ఈ మాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నా, నేను చర్చకు వస్తూనే ఉన్నా, నేను బైబిల్ చదువుతూనే ఉన్నా. అక్కడ అంటున్నారు కదా, అయ్యా నీ పేరు మీద మేము దయ్యాలను ఆన్లైన్ ప్రేయర్ చేసాము, పాటలు పాడాము, యూట్యూబ్లో ప్రసంగాలు కూడా చేశాము. హలో, యూట్యూబ్లో ప్రసంగాలు చేయగానే భయపడదా? నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నీ స్నేహితులతో ఉన్నప్పుడు,
నీకు అవకాశము, పాపము చేసే అవకాశం ఉన్నప్పుడు నీవు ఏ విధముగా స్పందిస్తావో, నీ హృదయం ఏ విధముగా స్పందిస్తుందో దాన్ని బట్టి అమ్మవారి భయపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రెజెన్స్ లోనే దానికి ఫైర్, మంటగా కనిపిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము నీలో నుండి అగ్నిలాగా బయటకు వెళ్తుంది కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మీద ఆ మాట అగ్ని వంటిది కాగా మాటే అనుకుంటున్నాం. ప్రసంగం అంటే నేనే ప్రసంగమే అనుకుంటున్నాం. ప్రసంగం అంటే జ్ఞానప్రకాశం ప్రసంగమే అనుకుంటున్నాం. ప్రసంగం అంటే పౌలు గారు వాక్యం చెప్తున్నారు, పౌలు గారు వాక్యం చెప్తున్నారు, సామెత గారు వాక్యం చెప్తున్నారు, నేహమ్యా గారు వాక్యం చెప్తున్నారు. ఇది ఎవరిని వాక్యం చెప్పుకుంటూ పోతామన్నారు అనుకుంటున్నారు. కానీ దాన్ని మీ జీవితంలోకి తీసుకోవడం ప్రారంభం చేస్తే ఇట్స్ లైక్ ఫైర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో ఉన్న కల్మషం అంతా కూడా కాల్చివేస్తుంది. ఇట్స్ లైక్ ఫైర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం లాగా వింటే వాక్యమే, కానీ నీ గుండెల్లోనికి తీసుకుంటే అది ఫైర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సబ్మిట్ చేసుకుంటే అపవాదికి నువ్వు ఫైర్. దేవునికి నీవు సబ్మిట్ చేసుకుంటే నీవున్న పరిస్థితులన్నీ కూడా అపవాదికి ఫైర్. అపవాది ఎక్కడికైనా పోయినప్పుడు దానికి తెలుస్తూ ఉంటుంది, ఇక్కడ ఒక గట్టి విశ్వాసం గలవాడున్నాడు, నేను ఏదో ప్రణాళికలు చేసుకొని నేను ఏదో ఇక్కడ గల్లీని సృష్టించడానికి వచ్చాను, కానీ ఒక బలమైన విశ్వాసి ఫైర్ సైడ్ నాకు తగులుతుంది, నేను ఇక్కడ ఉండడానికి వీలేదని చెప్పేసి అపవాది, అందుకే దేవుని వాక్యంలో ఉంది, దుష్టుడు తలమకుండానే పారిపోతాడు. ఎందుకో తెలుసా? ఆ ఫైర్ వైబ్రేషన్ అనేది దానికి తగులుతుంది. ఈ ఎండాకాలం ఎలా ఉందండి? బైక్ మీద వెళ్తా ఉంటే కాళ్ళకు మంట పెరుగుతూ ఉంది. నిప్పు ఉందాడా? మంట ఉందా? లేదు. ఆ వేడి సెక తగులుతూ ఉంది కదా, తప్పలేకపోతున్నారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని వాక్యము ఆ విధంగా నీ హృదయంలో ఉంచుకుంటే, నువ్వు సబ్మిట్ చేసుకుంటే దానికి నీవు ఫైర్గా ఉంటావు. ఆమేన్. 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 పరమకుండానే దుష్టుడు పారిపోవును, హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుండురు. తరమతే పారిపోయే విధంగా చేసుకుందామా, తప్పకుండానే పారిపోయే విధంగా చేద్దాం. అప్పవారికి మీరు ఎలా ఉంటారు? మీకే ఆప్షన్ చెప్పండి. తలపకుండానే పారిపోవాలి. చూసిన వాడికి నేనంటే ఎంత భయం. నేను వస్తానని తెలిసి పారిపోయాడు అని చెప్పేసి వాడు వేరే సైతాల్లో చెప్పుకొని ఏడుస్తూ ఉంటాను. నన్ను ఎక్కడ కూడా బతకనియట్లేదు వీడు, ఎక్కడ పోతే అక్కడ అందరం ఆ విధంగా ఉంటే వాడికి స్థలమే లేదండి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం. అదే మన్నా పెట్టుకోవాల్సిన చర్చిలోకి వెళ్ళి ఏ విశ్వాసిని పట్టుకుందామని చూసినా, ఏ విశ్వాసిని ఏదైనా చేద్దామని చూసినా మంట మంట మంట. ఈ మంట తట్టుకునే బదులు ఆ నరకంలోనే వెళ్ళి ఆ మంట తట్టుకుంటే బెటరు. ఈ మంట నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ మంట కంటే నరకంలో మంటే తక్కువ అనిపించాలి. ఆమేన్. ఇది అర్థమైతే అలా కూర్చో. హల్లెలూయా. అట్లే నీకు ఏమైనా మోస ప్రసంగాలు చేయాలి, కథలు చెప్పాలి, ముసలి ముచ్చట్లు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? yes. ఈ మన్నా పెట్టు కోసం చర్చి వాళ్ళకంటే ఆ నరకంలోనే బెటర్. వీళ్ళ వల్ల వీళ్ళతోటి నేను ఏగలేకపోతున్నా, వీళ్ళ ప్రార్థన, వీళ్ళ మంట, వీళ్ళ దగ్గరికి పోతుంటేనే గడగడగడని చెప్పేసి ఆ యొక్క వేడి శక్తి తట్టుకోలేకపోతున్నా. అయ్యా ఆ మంటేనే నన్ను అక్కడికి పంపించు అని చెప్పేసి కెరసిన్ దేశంలో ఆ పిచ్చోడి ఏమన్నాయి? ఆయన నన్ను పందుల్లోనికి పంపించలేదు. ఎందుకంటే డైరెక్ట్గా డీల్ చేస్తున్నాడు యేసయ్య అతనితోటి. యేసయ్య అతనితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ ఫైర్ తట్టుకోలేక ఆ పందుల్లోనికి పోతే కొంచెం ఫైర్ తగ్గిపోద్ది, వేడి తగ్గిపోద్ది, అగ్ని తగ్గిపోద్ది, శక్తి తగ్గిపోద్ది. అందుకని చెప్పేసి అయ్యి ఏమన్నాడు? పందుల్లోనికి పంపించండి, పందుల్లోనికి హల్లెలూయా. పోయేలా నాకు ఆజ్ఞాపించండి. దేవునికి స్తోత్రం. పంపిస్తారా? కూర్చుంటారు. పంపించేస్తాను. పంపించేద్దామా? అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకుండా దాన్ని పంపించేద్దామా? ఆమేన్. yes. అప్పుడు రానిద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే కాదు, క్రియలు ఉండాలి. నేను కొంతమందిని గమనిస్తూ ఉన్నాను, ఇప్పుడు మాత్రం బాగా ప్రసంగం వింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సబ్మిట్ యువర్ సెల్ఫ్. సేవ దొరికితే దేవుని సన్నిధికి వచ్చి
మరి ఈరోజు హాలిడే దొరికింది, మంచిగా పండుగ వచ్చింది, ప్రార్థన చేసుకుందాం. దేవునికి సబ్మిట్ చేసుకుంటున్నారా, లోకానికి సబ్మిట్ చేసుకుంటున్నారా? హలో, రాఖీ పండుగ వచ్చింది. ఏ పండుగ వచ్చింది? రాఖీ పండుగ వచ్చింది. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును అని ఇప్పుడు పాడతారు. రాఖీ పండుగ వచ్చిన రోజు అమలా క్లాస్ లేదు, ఫోన్ చేస్తే ఒక్కరు కూడా దొరకదు. తెలుగు సబ్మిట్ చేసుకున్నారు. రాఖీకి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లోకపరమైంది రాఖీ. మరి ఇక్కడేమో సబ్మిట్ యువర్ సెల్ఫ్. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అది నీ వద్ద నుండి పారిపోవాలి. అపవాదిని ఎదిరించాలి, అప్పుడు నీ వద్ద నుండి పారిపోవాలి అని అంటే మీ ఇంట్లో కూర్చొని, లేదంటే దేవుని సన్నిధికి వచ్చి ఆ రోజు ఉపవాస దినమును మీకు మీరే ప్రకటించుకొని మీ భర్తకు, మీ భార్యకు చెప్పి ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పేసి కూర్చొని అన్యుడైన నీ అన్నయ్య రక్షణ గురించి ప్రార్థన చేయి. వెళ్ళి రాఖీ కట్టించుకోవాలి కదా, మీ అన్నయ్యకు రాబోయి చేయి సబ్మిట్ చేసుకుంటారు, అపవాదికి సబ్మిట్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎంత చెప్పినా కానీ మళ్ళీ నెక్స్ట్ రాఖీకి మీరు వెళ్ళిపోతారు. హలో, నేను 2 సార్లు ట్రై చేసి చూసిన, మనల్ని ఎవరు కూడా ఫోన్ చేస్తే ఊళ్ళో లేదు అనే నేను ఆవిడకు పోయినా, ఇవన్నీ నేనైనా కట్టచ్చు కదా, ఎంత కదా నేను. దేవునికి స్తోత్రం. ఏందమ్మా ఇది అని చెప్పేసి ఆ అన్నయ్య అయితే ఏమన్నాడు, అప్పుడు మా చెల్లి వచ్చిందని చెప్పేసి ఒక రోజు చికెన్, ఒక రోజు మటను ఎంతో ఒక తెచ్చేసి అలా కొట్టేస్తాడు. ఈ అన్నయ్య ఎలా కొట్టాడు, వాళ్ళ రాజ్యం వేరే వరకు కూడా వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యమైనవి అవి కోరుకోవాలి మనం. అపవాది నేనుంటే పరిగెత్తాలంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్, వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్. ఎంత గొప్ప ఆఫీసర్ అయినా కానీ, ఏ ఎంప్లాయీ అయినా కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి సర్వీసెస్ తెలుసు, మీకు కొన్ని రిపోర్ట్స్ వారికి అందించాలి మీ అధికారులు కదా. ఏఎన్ఎం సిస్టర్స్ కానీ, ఫీల్డ్ వర్క్లో ఉన్న వాళ్ళకి, లేదంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, మార్కెటింగ్ తిరిగే వాళ్ళకి, ఎవరెవరికి కలిసాము, ఎంత ఏమి అనేది మొత్తం రిపోర్ట్ అందించాలి. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ రిపోర్ట్. ఓన్లీ మనం రిపోర్టే సబ్మిట్ చేయాలి అక్కడ. కానీ ఇక్కడ మీ జీవితం రాబోయే కాలంలో మీరు కోరుకున్న విధంగా ఉండాలని యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. సబ్మిట్ యువర్ రిపోర్ట్ అనట్లే, సబ్మిట్ యువర్ బిలాంగింగ్ అనట్లే. నువ్వు ఎంత ధనవంతుడు అయినా, నీకు ఏది ఉన్నా కానీ అవన్నీ దేవుడికి సబ్మిట్ చేయమనట్లే. సబ్మిట్ యువర్ సెల్ఫ్. నీ యొక్క హృదయం, నీ యొక్క ఆత్మ నీవు దేవుడికి సబ్మిట్ చేసుకున్నట్లయితే అప్పుడు అపవాది నీ నుండి పారిపోతుంది అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రెఫరెన్స్ ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఈ దేశముల నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఈ ఆప్షన్ ఎవరు ఇచ్చారు? దేవుడు యేసే చెప్పాడా ఈ మనిషిని విడిచి పందుల్లోకి వెళ్ళమని? కాదు, అదే కోరుకుంది. అదే కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనము మన జీవితాలను దేవునికి సబ్మిట్ చేసుకున్నట్లయితే నీవు మొట్టమొదట నీ జీవితంలో అపవాది
యొక్క ఇంపాక్ట్ నీ జీవితంలో ఉండకుండా అపవాదిని నేను చూసి పారిపోవాలంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అని అంటే యూ హ్యావ్ టు సబ్మిట్. మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా సబ్మిట్ చేసుకోవాలి? దేవుని వాక్యం వినటమే కాదు. నేను ఇందాక చెప్పాను కదా, దేవుని వాక్యము దైవజనుడు బోధిస్తున్నప్పుడు కొన్ని మర్మములను మనం వింటున్నప్పుడు ఈ మర్మం చాలా బాగుంది, ఈ వాక్యం బాగుంది అని చెప్పేసి ఆ వాక్యానికి సర్టిఫికెట్ ఇచ్చేసి వదిలిపెట్టడం కాదు. ఈ వాక్యము దైవజనుడు ఎప్పుడు ముగిస్తాడో ఆమె అనగానే ఆమె అన్న క్షణం నుండి ఈ విధముగా నేను జీవిస్తాను, ఆమె అన్న క్షణం నుండి ఈ విధముగా అపవాదిని నా జీవితంలో నుండి వెళ్ళగొడతాను, పరిగెత్తిస్తాను అనే ఒక డిజైర్ మనం కలిగి ఉండాలి. వినడం మాత్రమే కాదు, విని వదిలేయడం కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ యొక్క సేన దైవం పట్టిన వాడే అంటున్నాడు, నేను నీకు మాట్లాడలేకపోతున్నాను, నీ ప్రెజెన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను. బికాస్ జీసస్ టాకింగ్ విత్ యు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో నుండి కొన్ని మాట్లాడుతున్నప్పుడే బయటికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో నుండి బయటికి వెళ్ళిపోవాలి. వాడు ఉండలేకపోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు నేరుగా, ఎవరితోనో వేరే వారితో మాట్లాడుతుంటే కాదు, దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటే ఆ పొజిషన్లో ఉండలేకపోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడికి ఇష్టమైన అన్ని కూడా ఇంకా ఉంచుకుంటున్నావు నీ జీవితంలో. సబ్మిట్ చేయట్లేదు. దేవుని సన్నిధిలో ఆదివారం వచ్చి కూర్చుంటున్నావు కానీ సబ్మిట్ చేయట్లేదు. దట్ ఈస్ ద రీజన్ నీ జీవితంలో కొన్ని అదే విధముగా ఉంటున్నాయి. ఆ సమస్యలు అదే విధముగా గొప్పగా ఉంటున్నాయి. ఆ సమస్యలను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించుకోలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? యువర్ నాట్ సబ్మిటింగ్. నువ్వు సబ్మిట్ చేసుకుంటే నువ్వు దేవుని కార్యాలు రాబోయే కాలంలో అద్భుతమైనవి చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరులకు ఆసక్తి చాలా మందికి ఉంది. మీ అందరికీ వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదా, కానీ ఆ వాక్యమును కనుటకు ఆసక్తి కలిగి ఉండాలి. ఆ వాక్యం నీ జీవితంలో నెరవేర్చుటకు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ప్రకారం నేను నువ్వు జీవించడం ఇష్టం కలిగి ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవి ఆ యొక్క సేన దైవం పడిన వాడిలో ఉండలేకపోయాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సేన దైవం పడిన వాడి నుండి అపవాది ఆ శక్తులు బయటికి వెళ్ళాయి అనుకోండి, ఇక ఏసైతో మాట్లాడటం కుదరదు. ఏసై నీతో మాట్లాడుతున్నప్పుడే, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే దేవునికి ఇష్టమైన అంతా కూడా నీ జీవితంలో నుండి తొలగించుకోయిందని నేను చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, వినుటకు ఆసక్తి ఉంది కానీ క్రియలను కనుటకు ఆసక్తి లేదు ఈరోజు క్రైస్తవంలో. వినుటకు చాలా ఆసక్తి ఉంది. మంచి దైవజనులు ప్రసంగాలను వినటం మాత్రం, ఆ దైవజనుడు బాగా ప్రసంగం చేస్తాడు కాబట్టి ఆ దైవజనుడి ప్రసంగం వినాలి. ఆ దైవజనుడు చాలా బాగుంటాడు కాబట్టి, చాలా ధనికుడు కాబట్టి ఆయన ప్రసంగం వినాలి. ఈ అయ్యగారు బాగా జోకులు చేస్తాడు కాబట్టి ఈ అయ్యగారి ప్రసంగం వినాలి. ఈ అయ్యగారి వాక్యం యూట్యూబ్లో ఇన్ని లైక్లు వచ్చాయి కాబట్టి ఈయన వాక్యం వినాలి. నేను చెబుతున్నాను, ప్రపంచంలో అందరికంటే గొప్ప ప్రసంగికుడు వచ్చి నీకు ప్రసంగించినా కానీ ఇఫ్ యు డోంట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్, నీవు ఆయనకు సమర్పించుకోవాలి, నీవు ఆయన చిత్తపు ప్రకారం మాత్రమే జీవించడానికి నీవు నిర్ణయించుకున్నది నీ జీవితంలో ఒక్క అద్భుత కార్యం కూడా జరగదు. ఇట్స్ లైక్ ఒక పబ్లిక్ పార్క్ వెళ్ళినట్లే, nothing will happen. But if you submit yourself, the things comes against you, flee from you. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్నే నేను ఈరోజు ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువ రిఫరెన్స్ కూడా కాదు, దీన్నే నేను నీకు ఈరోజు ఫోకస్ చేస్తాను. ఇంగ్లీష్లో దేవుని వాక్యంలో సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటూ హిమ్, అప్పుడు అపవాది మీ అందరి నుండి పారిపోవు. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? సబ్మిట్ యువర్ సెల్ఫ్ సో దట్ హీ విల్
మీడియం వాళ్ళు ఉన్నారు కదా చెప్పండి. ఇంగ్లీష్ మీడియం అయినా బైబిల్ చదవడం లేదు. సబ్మిట్ యువర్ సెల్ఫ్ సో దట్ హీ విల్. ఇప్పుడన్నా యూట్యూబ్ గూగుల్లో తీసి చూద్దామా అని కూడా ఒకరికి లేదు. సబ్మిట్ యువర్ సెల్ఫ్ సో దట్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ, నాట్ రన్ ఫ్రమ్ యూ. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయనా? దేవుని స్తోత్రం. Every single word gives us so powerful strength to us. Every single word, ప్రతి మాట కూడా మనం శక్తిని ఇస్తుందండి. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించి అప్పుడు నీ మధ్య నుండి పారిపో. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? ఫ్లీ. ఫ్లీ అని అంటే బాగా గమనించండి. నీకు యానిమల్ ఛానల్ చూశారు కదా, ఈ జంతువులకు సంబంధించిన ఛానల్ చూశారు కదా. ఒక పులి ఏం చేస్తుంది, పులి కానీ సింహం కానీ ఏం చేస్తారంటే ఒక జింకని కానీ బాగా జాగ్రత్తగా వినండి, దాని అర్థం నేను మీకు చెప్తాను. ఒక జింకని కానీ ఒక దుప్పిని కానీ ఫస్ట్ క్యాచ్ చేస్తుంది, పరిగెత్తి క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసిన తర్వాత బై మిస్టేక్ పులి పంజా నుండి, పులి నోటి నుండి ఆ దుప్పి తప్పించుకుంటుంది. ఒక్కసారి దాని యొక్క పంజా నుండి అది రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే ఆ దుప్పి కానీ జింక కానీ ఆ పులి ఉన్న ప్లేస్లో నుండి, ఎక్కడి నుంచి అయితే అటాక్ నుంచి తప్పించుకుందో ఆ ప్లేస్లో నుండి లేచి దులుపుకొని చిన్నగా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదా. ఎంత ఫాస్ట్గా అక్కడి నుంచి బయలుదేరుతుంది, అంత ఫాస్ట్గా అక్కడి నుంచి ఫ్లీ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్లీ. ఇట్స్ నాట్ రన్నింగ్, ఇట్స్ మోర్ దెన్ రన్నింగ్. దేవునికి స్తోత్రం. పరిగెత్తుట కంటే ఎక్కువ, పరిగెత్తుట కంటే ఎక్కువ ఏంటి చెప్పండి? పరిగెత్తుట కంటే ఎక్కువ. యాక్చువల్గా పరిగెత్తడమే ఫాస్ట్ కదా. ప్లీజ్ నాట్ రన్నింగ్. పారిపోవడం కంటే ఇంకా ఎక్కువ. అసలు ఇంకా ఏ మాత్రం కూడా అది ఎంత బలమైన క్రూరమైన జంతువు అయినా కానీ దాని నోటికి ఇంకొకసారి నేను చిక్కకూడదని చెప్పేసి అక్కడ నుంచి వెరీ షార్ట్ స్పాన్ లో దూకేసి అక్కడ నుంచి పారిపోతుంది జింక కానీ దుప్పి కానీ. ఎందుకనంటే ఆల్రెడీ ఒకసారి నన్ను క్యాచ్ చేశాడు కాబట్టి వాడు చాలా ఫాస్ట్, కాబట్టి వాడు ఎంత ఫాస్ట్, వాడు ఎంత యాక్టివ్, దానికంటే నేను రెండంతలు ఫాస్ట్ ఉండాలని చెప్పేసి ఇట్స్ ఫ్లీ ఫ్రమ్ లయన్. అంటే వెళ్ళిపోవడం అన్నమాట. దేవునికి స్తోత్రం. For this cause he ruled by God, but made war on the evil one, and he will be to flee before you. Make devil flee from you. అపవాది నీ నుండి పారిపోయే విధంగా. దానికి తెలుగులో ఇంకొక పదం పర్ఫెక్ట్ ఉంటే బాగుంటుందని లేదు, అందుకే ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఫ్లీ. పరిగెత్తుతున్నానంటే మామూలుగా అందరూ పరిగెత్తుతూ ఉంటారు. శత్రువుకు చిక్కకుండా, అది ఎంత తెలివిగలదైనా ఎంత చురుకుదైనా కానీ దానికి చిక్కకుండా అక్కడి నుంచి పారిపోతారు. ఆ విధంగా అపవాది నీ నుండి పారిపోయే విధంగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఏం కావాలి? మనకు ఆసక్తి కావాలి. విన్నదాన్ని ప్రకారం జీవించే ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అన్నట్టు ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఆసక్తి ఎలా ఉండాలని. సండే స్కూల్లో పాస్టర్ గారు అక్క ఏం చెప్తా ఉంటుంది, కొన్ని సండే స్కూల్ పాఠాలు చెప్తూ ఉంటారు కదా. అట్లాగా కొన్ని సండే స్కూల్ పాఠాలు వింటూ ఉన్నాడు ఒక అబ్బాయి, ఒక సంఘపెద్ద గారి అబ్బాయి, లేదంటే మన సండే స్కూల్ అబ్బాయి సాత్విక్ అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. సాత్విక్కి రాజకుమారుల ఆశ ఏం చేశాడు అని అంటే, నిద్ర పేరు చెప్పిన భయపడతారు. సాత్వికును రాజకుమారులను ఆశ ఏం చేశారు అని అంటే, కొంచెం నీ దగ్గర ఈ డబ్బు ఉంచు, ఈ 2000 రూపాయలు నీ దగ్గర ఉంచని చెప్పేసి ఉంచారు. ఉంచితే రాజకుమార్ ఊరికి పోయి సాయంత్రం వచ్చే వరకు ఆ డబ్బులు ఏరా అంటే, నేను డబ్బులు డాడీ
వడ్డీకి ఇచ్చానని చెప్పాడు. వడ్డీకి ఇచ్చాను. ఎవరికి ఇచ్చాము అని అంటే కరెక్ట్గా 100% తిరిగి మనకు వడ్డీ ఇచ్చి అతనికి ఇచ్చాను డాడీ అని. ఎవరు రావాలి? నువ్వు పిల్ల నీతో ఉన్నావు, నువ్వు వడ్డీ తీయడం ఏంటి? నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావు? ఎవరికి ఇస్తావు? బాగా జాగ్రత్తగా వినండి, ఇందులో నుండి సత్యం నేర్చుకోండి. సత్యము లేనిది, ఒక మర్మం లేనిది పెట్టకథలు నేను చెప్పండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆయన మాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చిన్నోడివి, ప్రామిసరీ నోట్ రాసుకుని, అరే నేను ఎవరికైతే వడ్డీకి ఇచ్చానో ప్రామిసరీ నోట్ అవసరం లేదు డాడీ. అరే ప్రామిసరీ నోట్ లేకుండా ఈరోజు ఎవరినైనా నమ్మేది అంతేగా? నమ్మకరా? అన్నకైనా, తమ్ముడికైనా, బావకైనా, బామ్మకైనా, ఇంటి పక్కడికైనా, ఎవరికైనా ప్రామిసరీ నోట్ లేకుండా, చెక్కు లేకుండా డబ్బులు ఇచ్చేస్తారు. మరి సాత్విక ఏం చేశాడు? నమ్మాడు. మీరేమనుకుంటున్నారు? అరే ఎంత పాడు పని చేసావు, మాకు తెలవకుండా వడ్డీకి ఎవరికి ఇచ్చావు, వాడికి వడ్డీ ఎట్లా ఇస్తాడు? అసలు ఇస్తాడా, వడ్డీ ఇస్తాడా? ఎవరతను అంటే లేదు డాడీ, ఆయన ఖచ్చితంగా తిరిగి మరి మనకు వడ్డీ ఇచ్చేవాడే. ఎవరతను అని అంటే రండి డాడీ అని చెప్పేసి వారి యొక్క ఆ బాబాని టెంపుల్ అవతల నుంచి తీసుకొని వచ్చేసరికి ఒక పాడు బట్ట ఇంటి ముందు చింపిరి గుడ్డలలో మాసిపోయిన గడ్డంతో ఆకలిలో ఒక అతను కూర్చొని ఉన్నాడు. అతని దగ్గరికి తీసుకుని వెళ్ళి రాజకుమార్ సాత్విక్ అతన్ని దాటకుండా అక్కడ ఆగిపోయాడు. సాత్విక్ ఆగిపోయి, డాడీ వడ్డీకి ఎవరికి ఇచ్చావు అని అన్నావు కదా, వడ్డీ ఖచ్చితంగా తిరిగి ఇస్తాడని చెప్పేసి నేను చెప్పాను కదా. ఆయన ఎవరో కాదు, ఇంకో 2 రోజుల నుంచి ఆకలితో నాకు అన్నం లేదయ్యా, నాకు అన్నం పెట్టేవారు ఎవరు లేరు, నాకు ఇప్పుడు ఎవరు లేరు, నాకు ఆకలి అవుతుంది నాన్న, సాత్విక్ నాకు కొంచెం అన్నం పెట్టవా అని అంటే ఒక 25 కేజీల రైస్ బ్యాగును కొంచెం ఉప్పులు పప్పులు అన్నీ కొనిచ్చాను డాడీ. అరే వీడు నాకు తిరిగి ఇవ్వలేడు కదా వడ్డీ, ఇతనికి ఎందుకు ఇచ్చావని చెప్పేసి ఆశాకు రాజకుమార్ కోపం వస్తుందా కదా? కామంగా వస్తుందా? వస్తుంది. తిరిగి ఇస్తాడు అన్నావు కదా, అతనికి ఎందుకు ఇచ్చావు? వాడికి తినడానికి తిండి లేదు అని అంటే మా సండే స్కూల్లో మా అక్క నేర్పించింది సాంకేతిక గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో చదవండి ఒకసారి. 19వ అధ్యాయం 19:17. బీదలను కనికరించువాడు, బీదలను కనికరించువాడు, కనికరించువాడు. యెహోవాను అప్పించువాడు. ఇప్పుడు నేను చెప్పండి డాడీ, నేను ఎవరికి అప్పించాను? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తిరిగి ఇవ్వడా ఆయన? ఇస్తాడు. ఇది ప్రాక్టికల్ లైఫ్ అండి. బీదలకు అప్పించువాడు, బీదలను కనుకరించువాడు, యెహోవాకు అప్పించువాడు అని చెప్పేసి చర్చిలో కూర్చొని మైకులు పట్టుకొని సండే స్కూల్లో పాటలు పాడి ఈ కంఠవాక్యాలన్నీ చెప్పితే కాదు, ప్రాక్టికల్గా చేసి చూసారా? అది క్రైస్తవ జీవితంలో నిజమైన ఆసక్తి. కనాలి దేవుడి వాక్యం ఏదైతే విన్నామో తన జీవితంలో అది జరిగించి చూపించాడు. అది దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా సబ్మిట్ మనం చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక 2 పాయింట్స్ దేవుని గురించిన ఆసక్తి గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల ఒక క్రిస్టియన్గా నీకు నాకు ఉండవలసిన ఒక డిజైర్, ఆసక్తి సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవునికి స్తోత్రం. ఎంత ఆసక్తి ఉంది, ఎంత ఆశ. ఫినెహాస్ జీవితంలో మనం చూసినట్లయితే దేవుని విషయంలో
ఎల్లప్పుడూ కూడా డిజైర్ మీరు కలిగి ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. 119వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువు. 119వ కీర్తన 112వ వచనం. 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఏం నిర్ణయించుకున్నాను? చివరి వరకు కూడా, ఏది ఏమైనా చివరి వరకు కూడా దేవుని వాక్యం ప్రకారం నేను జీవించడానికే నిర్ణయించుకున్నాను. దేవుని పట్ల ఆ విధమైన ఆశ ఆసక్తి మనం కలిగి ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆ విధమైన ఆశ మనం ఎప్పుడు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దేవుని పట్ల ఉంటుంది, అదేవిధంగా దేవుని మందిరము పట్ల విధమైన ఆశ ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఒకసారి చూద్దాం. 69వ కీర్తన 9వ వచనం చదువుతున్నాం. 69వ కీర్తన 9వ వచనం. కొంచెం ఫాస్ట్గా రెఫరెన్స్ చూపించి మనం ముగించేస్తాం. దేవునికి స్తోత్రం. నీ మందిరముల గురించిన ఆశ క్షీణించుకోవాలి. దేవుని సన్నిధి గురించి, దేవుని వాక్యం వినడానికి ఆశ కలిగి, దేవుని వాక్యమును వినడానికి ఆశ కలిగి ఉండి, ఒకవేళ వాక్యం దొరకకపోతే మనము ఆకలి అయినప్పుడు ఆహారము దొరకకపోతే ఏ విధంగా బలహీనపడతామో ఆ విధంగా మనము బలహీనపడాలి. ఆ విధమైన ఆశ దేవుని వాక్యం గురించి. కదా దేవుని వాక్యం లేదే, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదే. కొంతమంది సింపుల్గా ఒక ఆదివారం మధ్యలో ఎగ్గొట్టేసి చేస్తారు. ఎగ్గొట్టిన తర్వాత 14 days మధ్యలో ఆకలి వస్తుంది కదా. ఆకలి ఎక్కడ ఉంటుందా? ఆత్మీయంగా ఆకలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం ఎప్పుడు వినాలని చెప్పేసి ఆశ కలిగి ఉంటారు. పాస్టర్ గారు, నేను పోయిన ఆదివారం రాలేదు, పోయిన ఆదివారం ఏదైతే వాక్యం మీరు చెప్పారో ఆ వాక్యము నాకు వాట్సాప్ లింక్ పెట్టండి, సో దట్ ఐ కెన్ రివ్యూ అని చెప్పేసి ఇప్పటి వరకు మనం అన్న మీదకి వస్తాను. ఎవరైనా నాకు ఫోన్ చేసి చెప్పారా? అవసరం లేదు. అమ్మవారి మాత్రం మీ నుండి పారిపోవాలి. అన్ని టైం టు టైం వచ్చేస్తూనే ఉండాలి. దేవుని ఆశీర్వాదం ఏది కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పోయాక కూడా అన్నీ వచ్చేస్తూనే ఉండాలి. దేవుడు యూఆర్ నాట్ సబ్మిటింగ్, బట్ దేవుడు మాత్రం సబ్మిట్ చేస్తూనే ఉంటారు. దేవుడు టైం టు టైం అన్నీ చేస్తూనే ఉంటారు. ఈ జీవితంలో ఏదైతే ప్రశ్నలు కానీ మిగిలిపోయాయో దానికి కారణం దేవుడు కాదు, దానికి కారణం అపవాది కాదు, మీ పాస్టర్ గారు అసలే కాదు, మీరే. జరగట్లేదు అని అంటే మీరే. ఆయన మాట ఇచ్చినవాడు అబద్ధం మానవుడు కాదు. మందిరము గురించిన ఆశ నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. భక్షించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు అని అంటే మాస్టర్ గారు ఆ లింక్ నాకు పంపించండి, ఆ రెఫరెన్స్ ఏదో నాకు ఇవ్వండి. చాలామంది సింపుల్గా ఒక ఆదివారం దేవుని సన్నిధికి రాదు. ఆదివారం నాకు అనిపిస్తుంది, అరే పలానా రోజు ఈ బ్రదర్ రాలేదు కదా, ఈ మర్మాన్ని, ఈ సత్యం మా బ్రదర్ తెలుసుకోలేదు కదా అని నేను మిమ్మల్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాను. నీకు మాత్రం ఏం బాధపడదు. యూఆర్ నాట్, బికాస్ యూఆర్ నాట్ సబ్మిటింగ్. మీరు సబ్మిట్ చేసుకోవట్లేదు. ఒక ఆదివారం రాకపోతే దేవుని వాక్యము బాగా గమనించండి. ఒక మర్మం నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక ఆదివారం వస్తుంది అని అంటే దైవజనుని దేవుడు సిద్ధపరిచి, దైవజనుడు దేవుడు ఆ యొక్క దైవజనుడిని దేవుడు నలగొట్టి ఏ సందేశం ఇస్తాడో, ఏ ఆలోచనలు ఇస్తాడో, ఏ తలుపులు ఇస్తాడో, ఏ రెఫరెన్స్లు ఇస్తాడో ఆ రెఫరెన్స్ల ద్వారా దైవజనుడిని దేవుడు సిద్ధపరిచేటప్పుడు అక్కడ దేవుడు నిన్ను కూడా దృష్టిలో ఉంచుకొని దేవుడు ఆ దైవజనుడిని సిద్ధపరుస్తాడని మర్చిపోకండి. నాకు బాధ అయితే ఉంటుంది, అరే ఈ రోజు బ్రదర్ రాలేదు కదా, ఏదో ఊరికి వెళ్ళారు కదా, ఈ మర్మాలన్నీ కూడా ఈ సత్యం మా బ్రదర్కి తెలియదు కదా అని చెప్పేసి నాకు బాధ అయితే ఉంటుంది. కానీ మీకు అసలు బికాస్ యువర్ నాట్ సబ్మిటింగ్. సింపుల్గా ఏలూరు వెళ్ళిపోతారు, సింపుల్గా హైదరాబాద్ వెళ్ళిపోతారు, సింపుల్గా వరంగల్ వెళ్ళిపోతారు, సింపుల్గా రాఖీ కట్టడానికి వెళ్ళిపోతారు, సింపుల్గా సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు వేసుకొని దేవునికి స్తోత్రం. ఏం జరుగుతుంది దేవుని సన్నిధిలో?
దేవునికి స్తోత్రం. నీ మందిరమును గురించిన ఆశ నిన్ను భక్షించాలి. లోక సంబంధమైన అన్ని కూడా టెన్షన్ పెట్టుకొని, టెన్షన్ కదా, బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి నిద్ర పట్టాలి కొంతమందికి. కొంతమంది ఆలోచించి పక్కకి అయిపోతూ ఉంటారు. ఏం తింటున్నా, ఏం తాగుతున్నా, దట్ ఈస్ ఫర్ అన్యుడికి. అది ఏమి తింటున్నా, ఏం తాగుతున్నా, ఎవరి మోసం చేద్దామా, ఎవరిని మోసం చేసి మంది సొమ్ము బాగుపడతామని చెప్పేసి బయట చాలా మంది ఉన్నారండి. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, వాటన్నిటిని పోషిస్తున్న నేను మిమ్మల్ని నిశ్చయముగా పోషిస్తున్నాను. అది నీ జీవితంలో జరగాలి అని అంటే దేవుడి వాక్యంలో ఆ విధంగా ఉంది కదన్నా. ఆకాశ పక్షులను పోషిస్తాను అన్నాడు కదా. మరి ఏమి నా జీవితంలో జరగట్లేదు అని అంటే యు ఆర్ నాట్ సబ్మిటింగ్. నువ్వు సబ్మిట్ చేసుకోవట్లేదు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి నువ్వు సబ్మిట్ చేసుకోవాలి. మందిరం గురించిన ఆశ నీవు కలిగి ఉండాలి. హెచ్చరిక గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే వాడికి ఏం అవసరం అండి? ఒక అన్య రాజు, కొరేషు రాజుకి ఏం అవసరం? కొరేషు రాజు అన్యుడై ఉండి దేవుని మందిరం గురించి మాట్లాడుతున్న మాటలు చదువుతుంటే నాకు నేను వేస్ట్ అతని ముందు అనిపిస్తూ ఉంది. మనం వ్యర్థం అతని ముందు అనిపిస్తూ ఉంది. అన్య రాజు ఉండి దేవుని మందిరం గురించి మాట్లాడుతున్న మాటలు ఒకసారి చదవండి. హెచ్చరిక గ్రంథం 1వ అధ్యాయం నుంచి 3వ వచనం వరకు చదవండి. ఎప్పుడు చిన్ననాటి నుంచి దేవుని వాక్యమందు భయభక్తులు కలిగిన వాడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క కొరేషు రాజు, ఈ డు నాట్ నో ద గాడ్. యెహోవా దేవుని గురించి తెలియదు, దేవుని యొక్క శక్తి తెలియదు, దేవుని మందిరంలో ఉన్న ఆనందం తెలియదు, దేవుని ఆరాధించడంలో ఉన్న శక్తి తెలియదు. కానీ ఆ యొక్క కొరేషు రాజు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చదవండి. 1వ అధ్యాయం. పారసీకపు దేశపు రాజైన కొరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కొరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు ఏమని చేయించాడు? రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కొరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా. ఆయనకి ఏం అవసరం అండి ఆకాశమందలి దేవుని గురించి? బికాజ్ హి బిలీవ్డ్ ఇట్. ఆయన నమ్మాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందు దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని, యెరూషలేములో ఉన్న తన దేవునికి మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికున్న ఆశ మనకు లేదు. యెహోవా దేవుడంట ఆయనకు ఆజ్ఞాపించేశాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞాపించింది చేస్తున్నాడు. మనకు దేవుడు ఏమో ఆజ్ఞాపించాడు? మనకి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా? ఆదివారము మన్నా పెళ్లి కోసం చర్చి బిలీవర్ కాబట్టి నీకు ఏదన్నా వేరే పని ఉంటే మీ బామ్మతో చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకొని పార్కుకి వెళ్ళు. ప్రతి రాత్రి రోజు చర్చి లేదు, గిర్చి లేదు, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ తీసుకొని మటన్ తిని రావచ్చు. నో ప్రాబ్లం. అక్కడ దేవుడు చెప్పినట్టే మనం చేస్తున్నాం. పార్టీకి, పిక్నిక్, ఫంక్షన్కు మాత్రం ఎంత ఎండైనా పోతాము. కానీ దేవుని సన్నిధికి అంతగా రావాల్సిన అవసరం లేదు. పాస్టర్ గారికి నీ మీదేం అంత అధికారం లేదు. ఆయన నిన్నేమనే సీన్ లేదు కాబట్టి నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. మన మాట లేదు. కానీ ఒక అన్య రాజు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరం గురించి ఆయనకి అంత ఆశ కలిగి ఉంటే నీకు నాకు ఎంత ఆశ కలిగి ఉండాలి? నేను పోయి దేవుని సన్నిధిలో ఎవరు ఉన్నా లేకున్నా దేవుని సన్నిధిలో కొద్దిసేపు సమయం గడుపుతాను. నేను మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఇలాగా అందరూ కూర్చున్న అనుభవం, అందరూ కూర్చొని దేవుడిని ఆరాధించిన అనుభవమే కాకుండా మీకు సెలవు రోజు దొరికినప్పుడు, మీకు హాలిడే దొరికినప్పుడు, లేదంటే మీ పిల్లలకు స్కూల్ లేనప్పుడు
ఎవ్వరు లేనప్పుడు వచ్చి ఒక 3 hours 4 hours దేవుని సన్నిధిలో నీ పిల్లలను పెట్టుకుని ఒక చిన్న కార్పెట్ వేసుకొని ఇక్కడ ఒక 3 hours ప్రార్థన చేసిన అనుభవం ఉందా? ఎవ్వరు అవసరం లేకున్నా, ఎవ్వరి సపోర్ట్ లేకున్నా ఒక్కటే దేవుని సన్నిధిలో గోచాడింది, కుమారుని పొందుకుంది. ఆమేన్. హన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరంలో జరిగింది. ఏ ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకోవచ్చు కదా. అన్నకు ఇల్లు లేదా? ఇల్లు లేని మనిషి అంటే అది ఆమె ఉంది. దిక్కుముక్కులేనమ్మా, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరం గురించిన ఆశ మందిరంకు తీసుకొని వస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా ఏ రోజు కూడా యెరూషలేమును చూడలేదు, యెరూషలేము ప్రాకారములను చూడలేదు. కానీ మొదటి అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఒకసారి చదవండి, చూద్దాం. నెహెమ్యా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమంతలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లా చూసాడా? విన్నాడు. విన్నాడు. చూస్తే అతనికి అంత హృదయం కలిగిపోయిందా, లేదంటే వింటే హృదయం కలిగిపోయిందా? వింటేనే. రాజు దగ్గర మొహం వాల్చుకున్నాడు, రాజు ప్రేమ పొందుకున్నాడు, కావలసిన అన్ని సమకూర్చుకున్నాడు, దేవాలయంలో పునాదులను గుమ్మలను సరి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరముల గురించిన ఆశ, దేవుని చర్చికి వెళ్తాను, కూర్చుంటాను, నా పని నేను చూసుకొని వచ్చేస్తాను అని దయచేసి ఉండకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మొన్న మంత్ ప్రేయర్ జరిగింది కదా, జరిగిందా? మొన్న మంత్ ప్రేయర్ జరిగింది కదా, అందరు వచ్చారు కదా. తెల్లవారు వచ్చి చూసేసరికి ఏ చర్చి ఉంది, ఎక్కడ చీరలు అక్కడే, ఎక్కడ కార్పెట్ అక్కడ, ఆ కేక్ అంతా అక్కడే ఉంది. హలో, ఏది ఆశ? నీళ్ళే సరి చేసుకోరా? మన ఇంటి కంటే ఇల్లు చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. మన జీవితాలను కట్టింది మన పెట్టుకోవాల్సి చర్చి. అవునా కదా? ఏం లేదండి, మన పెట్టుకోవాల్సి చర్చి, నా ఇల్లు కట్టలేదు, మీరు అంటున్నది అంత అబద్ధండి అన్నవారు ఒకసారి చేయకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంతి చేస్తున్నా, శాంతమ్మ. నేను చిన్నప్పుడు కృతజ్ఞత అంటే చిన్న కుట్టిగా కొడుతున్నాను, కొంచెం కొంచెం ఇట్లా ఆరాధన జరుగుతున్నాను, అడిగి పరిగెత్తడం లేదు. నా బిడ్డ మళ్ళీ ఆ వయసు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ పట్టుకొని బాగా వచ్చింది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి గురించి మళ్ళీ నేను చిన్నప్పుడు పెరిగిన, చిన్నప్పుడు ఆడుకున్న, చిన్నప్పుడు వారి దగ్గర మ్యారేజ్ కూడా ఇక్కడ అయింది. ఆ సన్నిధి దేవుడు తీసుకొని వచ్చాడని ఒక్కసారి తెలుసుకుందంటే, నేను అమ్మ చిన్నప్పుడు నువ్వు ఇక్కడికే వచ్చావు కదా, చిన్నప్పుడు మీ నాన్న అమ్మ ఇక్కడికే తీసుకొని వచ్చారు కదా, నువ్వు ప్లీజ్ ఏమనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళకూడదు, శాంతి చేశాడు. మళ్ళీ చిన్నప్పుడు నువ్వు ఇక్కడే పెరిగావు కాబట్టి ఈ చర్చికే రా అని 10 సార్లు మీ ఇంటికి తిరిగావా? పట్టుకుందండి. ఒకసారి వెళ్ళి విజిట్ చేశాను, మన్నాపేట కోసం చర్చిగా వస్తుంది. నేను ఎక్కడెక్కడ తిరిగినా నాది మన్నాపేట కోసం చర్చే. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరం గురించి ఆశ నీవు కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మీరు తొందరగా చేసిన వాక్యం పట్ల ఆసక్తి కలిగి 119వ కీర్తన 81వ వచనం ఒకసారి చదువుతున్నాను. 119వ కీర్తన 81వ వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమ్మతిల్లుతున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. చాలు దేవునికి స్తోత్రం. ఏం ఆశ పెట్టుకున్నారు? నీకేం ఆశ పెట్టుకున్నారు? ఒకసారి ఏం ఆశ? మీ ఆశ ఏంటి? ఆశ, మీ ఆశ ఏంటి? దేవునికి స్తోత్రం. ఈ ఆశ పక్కన పెట్టి ఆశ దేవుని సన్నిధి గురించిన ఆశ కలిగి ఉంది. ఆశ దేవునికి స్తోత్రం. నీ ఆశలన్నీ తీరుతాయి. ఆశ దేవునికి స్తోత్రం.
దేవుడి ఆశ నీ ఆశ ఉండాలి. ఆశ దేవునికి స్తోత్రం. దేవుని మందిరం గురించిన ఆశ దేవునికి స్తోత్రం. నేను ఎక్కడో రాబోయే తరంలో ఉన్నత స్థితిలో ఉంచుతుంది దేవునికి స్తోత్రం. అదే విధంగా ప్రార్థించులో ఆసక్తి దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చదువుతున్నాం. యాకోబు పత్రిక జేమ్స్ మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపబడుతున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. చాలు దేవునికి స్తోత్రం. అందరం ప్రార్థన చేస్తాం కదా. కొన్ని అంశాలు గారి ఇంట్లో సాగలు నేను వాక్యం డిస్కస్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. హలో, దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఎలాంటి ఆసక్తి, అత్యాసక్తి, ఆసక్తితో ప్రార్థన చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏదో పరుగెడుతున్నట్టు ఉండాలి మన ఆత్మీయ జీవితం. మన ఆత్మీయ జీవితం ఇట్స్ నాట్ వాకింగ్, ఇట్స్ రన్నింగ్. లాస్ట్ వీక్ నేను మీకు తెలియజేశాను కదా, రన్నింగ్, ఇట్స్ లైక్ రన్నింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా 5th పాయింట్, పరిచర్యలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుతున్నాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఫిలిప్ ఎవరి గురించి పరిగెత్తుతున్నాడండి? ఎవరి గురించి పరిగెత్తాడు చెప్పండి. రాజు. మనం దేని గురించి పరిగెత్తుతామంటే మన అవసరం గురించి పరిగెత్తుతాం, మన ప్రాబ్లం గురించి పరిగెత్తుతాం. మన అవసరం అయితే చాలా యాక్టివ్గా తొందరగా రెస్పాండ్ అవుతాం. కానీ ఇతరులకు సంబంధించిన బెనిఫిట్, ఇతరులకు సంబంధించిన మేలు కలుగుతుంది అని అంటే మనము సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఆ యొక్క నపుంసకుడు చదువుతున్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడు, బట్ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్. అతను చదివితే అతనికి అర్థమవుతుంది, అతని జీవితం బాగుపడుతుంది, అతను రక్షణ పొందుతాడు. కానీ అది నా అవసరత అన్నట్టు వెళ్ళి పరిగెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. మందిరం గురించి ఆ విధంగా ఉండాలి. భాష గారికి కదండి, భాషం గారికి కదండి, నేను చర్చి మెంబర్ని కదా, నాకేం సంబంధం, నేను వస్తా పోతా అన్నట్టు కాకుండా ఇది నాది. దేవునికి స్తోత్రం. ఇది నా అవసరత, నా అవసరతను పక్కన పెట్టేసి ఆయన ఇది నా అవసరతే అన్నట్లు పరిగెత్తుతున్నాడు. మందిరం గురించి, దేవుని పని గురించి, దేవునికి స్తోత్రం, తోటి వారి మరి బెనిఫిట్ గురించి, వారి మేలుల గురించి ఆ విధమైన పరిగెత్తడం అనేది మన జీవితంలో ఉండాలని తెలియజేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం కూడా చదువుతాను. మీకు చివరి రెఫరెన్స్ చూపించేసి ముగించేస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, కాదు సిస్టర్, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మీ ప్రయాసము వ్యర్థము కాదని, దేవుని కొరకు మీరు చేసిన ఏ ప్రయాసం కూడా వ్యర్థం కాదు. మన కోసం చర్చలు మీరు ఏదైతే పరిచర్య చేస్తున్నారో, ఇంతవరకు ఏదైతే పరిచర్య చేశారో, మీరు చర్చిని క్లీన్ చేశారు, చర్చ్ చేశారు, పట్టాలు తీశారు, భోజనం సమయంలో ఫంక్షన్స్ అప్పుడు వడ్డించారు, మీరు చేసిన ప్రతి ప్రయాస అది అలా గాలిలో కలిసిపోతుంది అనుకుంటారు చాలామంది. అది వ్యర్థం అయిపోతుంది. నేను ఎంత చేసినా కానీ పాస్టర్ గారు నన్ను ఏమి గుర్తించట్లేదు, నేను ఎంత చేసినా కానీ నాకు అవసరం లేదులే, మనం మొత్తం పోదాం. లేదు, నీ ప్రయాసము వ్యర్థము కాదు. దైవజనుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు చూస్తున్న దేవుడు కొన్ని ప్రతిఫలములు తప్పకుండా దేవుడు. నీవేమనుకుంటావంటే నాకు ఇప్పుడు ఆ బెనిఫిట్ వస్తే బాగుంది, నేను ఈరోజు చర్చిలో పరిచర్య చేశాను కాబట్టి ఆ రిజల్ట్ నాకు కనబడట్లేదని చెప్పేసి నీ ఆలోచన ప్రకారం అది నీవు పొందాలని చూస్తూ ఉంటావు. కానీ అది నీకు ఎప్పుడు అవసరమో దేవునికి తెలుసు. ఆ కాలంలో తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పనులన్నీ ముగించేసుకొని 8 గంటలకు తన
కుమారుడు ఉమేష్ బ్రదర్ అందరూ ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత 8 గంటలకు వచ్చి దేవుని సన్నిధిలో ఎవరు అడిగినా అడగకుండా చర్చి అందరు క్లీన్ చేసి అమ్మా ఇంకేం పని ఉంది దేవుని సన్నిధిలో అని చెప్పేసి చేసి వెళ్ళిన రోజు మరే మాటికి ఏమీ లేదు. ఖమ్మంలో ఒక సొంత ప్లాట్, ఒక గజము స్థలం కూడా లేదు ఆ రోజులలో. నీ ప్రయాసం వ్యర్థము కాదు, రాబోయే కాలంలో నీ పిల్లలు అనుభవిస్తారు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చేసి 1 సంవత్సరం కింద చేసి లేదంటే ఈ మధ్యలో చేస్తున్నాను, నేను చర్చిలో క్లీన్ చేస్తున్నాను, ఇది తుడుస్తున్నాను, ఏంది నాకు ఇది. దేవుడు మర్చిపోయేవాడు కాదు, నేను మర్చిపోతానేమో ఒకవేళ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య విషయంలో ఆసక్తి చదవండి. దేవుడు తప్పకుండా ఏమన్నది అక్కడ, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ప్రభువునందు మీ శ్రమ మీ ప్రయాసము వ్యర్థము కాదు ఎరిగి. సామాన్యంగా ఒక్కోసారి డ్యూటీ చేస్తాడు, పని చేస్తాడు, అలసిపోతాడు. అలసిపోయినప్పుడు సామాన్యం రానంటే తన మాటల్లోనే అర్థమవుతా ఉంటుంది. మాకు బాగా అలసిపోయాడు, అక్కడ రాలేనక్క అంటాడు. లేదు సామాన్యం ఖచ్చితంగా నువ్వు రావాలని అంటే ఎక్కడి నుంచి శక్తి కూడా కొట్టుకుంటాడో ఆ శక్తితోటి మళ్ళీ వస్తాడు ఆట తీసుకొని. నీ ప్రయాసం వ్యర్థము కాదు. యు ఆర్ గోయింగ్ టు సీ, ఆ ఫలాలు నీవు చూస్తావు. దేవుడి వరకు నువ్వు వేసిన ప్రతి రూపాయి ప్రతి ఫలము నువ్వు రాబోయే కాలంలో చూస్తావు. నీ ప్రయాసం వ్యర్థము కాదు, నీ రూపాయి వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. నీకేమనిపిస్తుందంటే ఇన్స్టెంట్ గా ఇప్పుడే కనపడాలి నాకు రిజల్ట్. నేను పోయినసారి మీకు చెప్పాను కదా, దేవుడు మీకు అత్యంత ప్రేమతోటి ఏమి ప్రయాసపడ్డాడు, చర్చికి వచ్చి ఎంత మంచిగా ఆరాధించాడని చెప్పేసి మీకు 1 కేజీ బంగారం తీసుకొచ్చి మీకు ఇచ్చారనుకోండి. ఆ కేజీ బంగారం మీకు ఏం చేయాలి, ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలని చెప్పేసి తీసుకుపోయి ముత్తూట్ ఫైనాన్స్లో ఆ కేజీ బంగారం మీరు పెట్టారనుకోండి, వెంటనే ఖమ్మం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోలీస్ డిపార్ట్మెంట్లో అన్నింటికి కూడా కేజీ బంగారం ఒక్క ఆయన లోన్ పెట్టాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పోయి మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు. మీకు మనశ్శాంతి ఉంటుంది. అందుకే దేవుడు ఒకటేసారి కేజీ బంగారం ఇయ్యాడు. హలో, దేవుడికి స్తోత్రం. తప్పకుండా ప్రోగ్రెసివ్గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రోగ్రెసివ్గా మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు కష్టపడకుండా నీ ప్రమేయం లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ బ్లెస్సింగ్స్ యొక్క విలువ నీకు తెలియదు. కాబట్టి దేవుడు ఉన్న బలాన్ని ఒకటేసారి మొత్తం ఇచ్చేయడు, మొత్తం అంటే నీ మీద ఉండమించడు. హలో, ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఇచ్చు ఐశ్వర్యం ఆశీర్వాదం రాదు. డబ్బులు బాగా ఉంటే బాగా బతకవచ్చు అనుకుంటారు. డబ్బులు బాగా ఎక్కువైపోతే మీకు నిద్రే ఉండదు. అంచెలంచెలుగా వస్తే ఎక్కడ సెట్ అయిపోతాయి, హ్యాపీగా నిద్రపోవచ్చు. దేవునికి స్తోత్రం. వాడికి చూసారా, ఒకటేసారి పంట బాగా పండేసరికి ఎంత గర్వం వచ్చిందో. ఆ సంవత్సరమే ఎక్కువ పంట ఒకటేసారి వచ్చేసరికి దేవుడిని అంతా నీ లెక్క అనుకుంటున్నాడు. నా ప్రాణము సూచించుము. దేవునికి వ్యతిరేకమైపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిచర్యలో ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండుడి. కొన్ని రోజులేమో అసలు ఏదైనా పనికి చెప్పండి, నేను దూడుస్తా, నేను వస్తా, నేను ప్రేయర్కి వస్తా అని చెప్పేసి ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకేం లేదని చెప్పేసి తండ్రి అయిన దేవుడి ప్రేమ కుమారంటే అన్నట్టునే లేచి వెళ్ళిపోతా ఉంటాం. హలో, మీ ఆసక్తి దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతకు వరకు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే ఎంతూసియాస్టిక్ ఆశ ఆసక్తి నీకు కలిగి ఉంటే ప్రతిఫలం ఇచ్చేవాడు జ్ఞానప్రకాశ గారు కాదు, ప్రతిఫలం ఇచ్చేది నెహెమ్యా కాదు. ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ నువ్వు సబ్మిట్ చేసుకుంటే అప్పుడు అపవాది నేను ఈ యొద్ద నుండి పారిపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి పరిచర్యలు? అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుతున్నాం.
2 Corinthians పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి ఆ, మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు. ఆ. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. మ్మ్. అందువలన సంవత్సరం నుండి అక్కయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రేరేపింపబడ్డారు? అనేక దైవజనుడు ఇయ్యండి ఇయ్యండి అని అనలే. వారంతట వారే ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చే విషయంలో దేవునికి సన్నిధిలో ఎవరికి ఇస్తున్నామండి మనము? దేవునికి హల్లెలూయా. 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 ఒక్కోసారి మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే దేవునికి ఇవ్వాలి అని అంటే ఒకసారి చాలా నలిగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరులు, ఒక్కటి మనం గమనించాలి. ఒక్కటి మనం వీ హ్యావ్ టు రిమెంబర్, ఏది సమయంలో నిన్ను ఒక్క పూట కూడా ఆకలితో ఉంచకుండా పోషించిన దేవుడు సమృద్ధిలో ఆయన నిన్ను అడగకూడదా? సమృద్ధిలో ఆయనకి ఇవ్వవా? ఏమీ లేనప్పుడు నిన్ను బీదవాడివని, కష్టంలో ఉన్నావని, నష్టంలో ఉన్నావని, అప్పుల బాధ, ప్రతిరోజు అప్పుల వాళ్ళు ఇంటికి వస్తున్నారని చెప్పేసి ఆ శ్రమల్లో దేవుడు నిన్ను ఉపవాసం ఉంచాడా? మరి సమృద్ధి వచ్చిన తర్వాత నిన్ను ఆ శ్రమల్లో నుండి బయటికి తీసుకొచ్చిన దేవునికి నీవేమిస్తావు? దేవుడు మొట్టమొదటి కోరేది నీ హృదయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరి సబ్మిట్ యువర్సెల్ఫ్. నీవు దేవునికి ఇవ్వడానికి, నీ అంతటి నీవు దేవునికి ఇవ్వడానికి ముందుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తుంది. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సరి చేసుకున్నలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఒక్కరినే సరి చేయడమే కాదు, కొంతమందికి ఎప్పుడు కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటారు. అంటే అర్థమైందా మీకు? సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే తెలుసా? ప్రశాంత్ తెలుసా? సుపీరియర్ కాంప్లెక్స్ ఇది. ఎక్కడికి వెళ్ళినా నాదే నెగ్గాలి, నాకే అంతా తెలుసు. నేను చెప్పినప్పుడు వినాలి, మీరు మాట్లాడద్దు, నాకు ఎదురు మాట్లాడదు. ఉందా కొంతమందికి ఉండకుండా తెలుసుకుందా? ఇంట్లో వారిదే నేను చెప్పిందే నడవాలి. నేను మాట్లాడతాను. కొంతమంది అంటారు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు మాట్లాడదు, తర్వాత అయినా మాట్లాడదు. నేను మాట్లాడితే మైండ్ సుపీరియర్ కాంప్లెక్స్ అనమాట. ఏదైనా కానీ నేను చెప్పిందే వేదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఉంటే